ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పండి అయ్యా, నన్ను పిలవడానికి కారణం? రాబోయే శ్రీరామనవమిని మా ఇంట్లోనే జరిపించాలనుకుంటున్నాం. శుభం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నా కూతురు అల్లుణ్ణి అపార్థం చేసుకుని అందమైన జీవితాన్ని పాడు చేసుకుంది. విడాకులు తీసుకుని భర్తకి దూరమైపోయి ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు తిరిగి తన భర్తను చేరాలని, అతని మనసులో చోటు సంపాదించాలని, అతని ప్రేమను పొందాలని ఆరాటపడుతోంది. అందుకు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం చేయాలనుకుంటోంది. మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా జరిపిద్దాం. అల్లుడు గారు రండి, కూర్చోండి. కూర్చోండి. సీతారాముల కళ్యాణం గ్రాండ్గా జరిపిద్దామని అనుకున్నాం కదా, అందుకే కళ్యాణానికి ఏమేం కావాలో అడగడానికే పూజారి గారిని పిలిపించాను. సరే మామయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్తాను. అల్లుడు గారు కాసేపు కూర్చోండి. పూజారి గారు చెప్పండి అయ్యా. ఆ రాముడి మీద కూడా సీతను అగ్నిప్రవేశం చేయించాడనే మచ్చ ఉంది. కానీ ఈ రాముళ్ళో ఎంత వెతికినా కూడా ఒక్క మచ్చ కూడా దొరకదు. ఏవివ్వగలను ఈ దేవుడికి? ఎలా చెప్పగలను గుణగణాల గురించి? మామయ్య గారు, నేనొక మామూలు మనిషిని. అయ్యా, మీరీ పూజ జరిపిస్తే మీకు కవలలు పుడతారు, లవకుశుల్లాగా. నాతో బలవంతంగా అన్ని కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. అక్షరతో ఏదైనా పని చేస్తే నేనెందుకు నో అని చెప్పలేకపోతున్నాను? అను వల్లనా, మామయ్య వల్లనా? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా యాక్ట్ చేస్తూ ఉండాలి? ఏంటి బావా, నువ్వెలా ఆలోచిస్తున్నావో నీకిప్పుడైనా అర్థమవుతుందా? నీ వల్లే అను నేనిలా అయిపోతున్నాను. నాకు అక్షర అంటే ఇష్టం లేదని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ నీ వల్లే ఆగిపోతున్నాను. బావా, మనిద్దరం కలిసి బతుకుదామంటే జరగని పని. నువ్వు ఆలోచన వదిలే. ఎలా వదిలేయాలను? ఎలా వదిలేయాలి? నీ గురించి ఆలోచిస్తుంటే రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టట్లేదు. తిందామంటే ఆకలేయట్లేదు. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నిన్ను హట్ చేయొద్దని నేను అక్షరకి అన్ని విధాలుగా ఓకే చెప్తున్నాను. రోజు రోజుకి తన నా మీద ఆశలు పెంచుకుంటుంది. ఏదో ఒక రోజు మనిద్దరికి పెళ్ళయిందని తెలిస్తే అప్పుడు మీ అక్క పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించావా? బావా, నీకు నాకు పెళ్ళైన విషయం మనకి మాత్రమే తెలుసు. మనం చెబితే తప్ప ఎవరికీ తెలీదు. అయినా ఇందాక పూజారి గారు ఏం చెప్పారో విన్నావు కదా, అదే తన కోసమే చెప్పారనుకుని నాకు లవకోసలు పుట్టాలి, మళ్ళీ నా భర్త నాకు దక్కాలి అని ఆశపడుతుంది. నువ్వు పూజలో కూర్చుంటా అని చెప్తే ఎంత ఆనందపడిందో నువ్వే చూసావు కదా. ఇప్పుడు వాళ్ళంతా ఆనందంగా ఉన్న టైంలో మన పెళ్లి విషయం చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా. అక్క పిచ్చిదై చచ్చిపోతుంది, నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తారు, శృతి తల్లి లేని పిల్ల అవుతుంది. వీళ్ళందరి బాధలని చావులని చూసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? చేసుకోను బావా. అంత జరిగాక కూడా నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటే చేసుకుంటాను బావా.
వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను నువ్వు హాయిగా ఉందాం, సరేనా? మరి నేనిప్పుడు అందరి మధ్యలో నలిగిపోతూ ఉంటే నీకు హాయిగా ఉందా? అందుకే చెప్తున్నాను బావా, నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకు అని. హాయిగా అక్కని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్తున్నాను. అక్షరని పెళ్లి చేసుకుంటే నేను సుఖంగా ఎలా ఉండగలుగుతాను? ఉండాలి బావా. నా మెడలో తాళి కట్టక ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. బావా, నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావో అలా అక్క నీ గురించి ఆలోచిస్తుంది. నీకక్క తప్పకుండా నచ్చుతుంది బావా. నా గురించి ఎక్కువగా ఆలోచించు. వీలైనంత తొందరగా నన్ను మర్చిపో బావా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. శ్రీరామ నవమికి ఎగ్జామ్స్ అయిపోతాయని చెప్పాను కదా, అయిపోయాయి. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఎప్పట్లాగే బాగా రాశానమ్మా. అది కానీ మార్కులే వాళ్ళు ఎలా ఇస్తారో తెలీదు. నువ్వు నా కూతురివి కదా, నీకు మంచి మార్క్స్ వస్తాయిలే. అవును, హాస్టల్కి వెళ్ళి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు, ఎందుకు? ఫోన్ చేయనివ్వట్లేదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. హాయ్ అమ్మా, ఈ బొమ్మ ఎప్పుడు కొన్నావు? బాగుంది. మొన్న మీ నాన్న కొనిచ్చారమ్మా. అవునా? ఈ బొమ్మతో పాటు ఇంకో 2 బొమ్మలు ఉంటాయి కదా? ఉన్నాయి. ఒకటి అను దగ్గరుంది, ఇంకోటి నాన్న దగ్గరుంది. ఓ, అయితే నాన్న కొన్నాడా మీకు? అవును. మీకు ఇలాంటి బొమ్మలు కొనుంటే నా కోసం ఇంకా పెద్ద బొమ్మ కొనుంటారు. అబ్బో, ఇప్పుడు కొనలేదంటే గొడవ చేస్తుందేమో. కొని ఉంటారులే శృతి. కొనే ఉంటారు కాదమ్మా, కొనుంటారు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం కదా. శృతి, ఒకవేళ కొనలేకపోతే ఏం చేస్తావు? కొనకపోతే నాన్న నా చేతిలో అయిపోతారు. నేను నాన్న దగ్గరికి వెళ్ళి నా కోసం బొమ్మ కొన్నారో లేదో అని చూసి వస్తాను. యాండి, మీరు నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. మీ జ్ఞాపకంగా ఇది ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. నేను మీతో డైరెక్ట్గా చెప్పలేని విషయాలన్నీ మీ నుంచి ఈ బొమ్మకి చెప్పుకుంటున్నాను. నా మనసులోని బాధలన్నీ దీని ద్వారా మీతో పంచుకుంటున్నాను. శృతి, ఎప్పుడొచ్చావు నాన్నా? ఇందాకే నాన్న. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాశాను నాన్న. నేను నిన్ను అనుని చాలా మిస్ అయ్యాను నాన్న. ఎగ్జామ్స్ టైంలో మిస్ చేసుకోవాలి శృతి, లేకపోతే నీకు మార్క్స్ రావు. అందరూ ఎగతాళి చేస్తారు. సరే, అమ్మని కలిసావా? కలిసాను నాన్న. కానీ నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నా కోసం కూడా బొమ్మ ఎక్కడా? బొమ్మనా? అవునన్నా, నువ్వు అమ్మకి అనుకి బొమ్మ కొనిచ్చావంట కదా, మరి నాకు కూడా కొనే ఉంటావు కదా, ఆ బొమ్మ ఎక్కడా? అయ్యో, ఇప్పుడు బొమ్మ కొనలేదంటే గొడవ చేస్తుంది. ఎలా కవర్ చేయాలి? నానా, కొనలేదా? లేదు నాన్నా, బొమ్మ నీకోసం ఎందుకు కొనలేదంటే అవి కోతి బొమ్మలు శృతి, పైగా అవి 3 ఉంటాయి కదా, అందుకే కొనలేదు. మీ అమ్మ అను ఇద్దరు కోతుల్లో ఉంటారు కదా, అందుకే వాళ్ళకి మాత్రమే ఆ బొమ్మలు కొనిచ్చాను. నువ్వు ప్రిన్సెస్ కదా,
నీకోసం ఒక మంచి బొమ్మ కొంటాను, సరేనా? ఓ నాన్న, నువ్వు నాకు బొమ్మ కొన్నావని నేను అమ్మతో గొప్పగా చెప్పుకొని వచ్చాను. ఇప్పుడు నేను అమ్మకి నా మొహం ఎలా చూపించను? శృతి, నేనేం అనుకోలేదులే శృతి. అయినా నాన్నకి నా మీద ప్రేమ తగ్గి నీ మీద అను మీద ప్రేమ ఎక్కువైపోతుంది. నాన్న, నువ్వు నన్ను మర్చిపోతున్నావు. అలా ఏం కాలేదు నాన్న. నీకు బొమ్మలే కదా కావాల్సింది. నీకోసం నేను ఒక మంచి బొమ్మని కొంటాను, ఓకేనా?